garlic cheese breads. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 boiled egg తురుము, butter, corn, coriander, garlic, onions, seasonings, chili flakes, bread slices. ఫస్ట్ బటర్ కోట్ రెడీ చేసేసుకుందాం. 4 స్పూన్స్ ఆఫ్ బటర్ లో గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, సీజనింగ్స్, తురిమి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని మోజరెల్లా చీజ్ ని 4 కార్నర్స్ కోటెడ్ కవర్ అయ్యేలాగా ఫిల్ చేసుకోవాలి. స్పైసీనెస్ కోసం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్రేటెడ్ ఎగ్స్ స్టఫ్ చేశాను. ఫుల్ ప్రోటీన్ మ్యాటర్స్ అండోయ్. చీజ్ లవర్స్ ఎవరైనా ఉన్నారా? అయితే ఇంకెందుకు లేటు, ఇంకో లేయర్ వేసేద్దాం. ఇప్పుడు లైట్ గా సీజనింగ్ యాడ్ చేశాక కొంచెం ఆనియన్స్ అండ్ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకొని అలా లైట్ గా మోజరెల్లా చీజ్ ని గ్రేట్ చేసేద్దాం. ఇప్పుడు టాప్ ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టుకొని అండ్ స్టిక్స్ తో 4 సైడ్లు సెక్యూర్ చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ కోట్ ఏదైతే ఉందో 1 సైడ్ ఫుల్ గా అప్లై చేసేసి ప్యాన్ మీద పెట్టేసుకోవడమే. కానీ మెల్లిగా ప్లేస్ చేసుకోండి ప్యాన్ మీదకి, ఎందుకంటే విడిపడిపోకూడదు కదా. ఇప్పుడు అదర్ సైడ్ కూడా బటర్ కోట్ వేసేద్దాం. 1 సైడ్ ఫ్రై అయ్యాక మెల్లిగా ఇంకో సైడ్ కి టర్న్ చేసుకోండి. బోత్ సైడ్స్ ఫ్రై అయ్యాక సెక్యూర్ చేసిన స్టిక్స్ ని రిమూవ్ చేసేసి ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన స్పైసీ చీజీ గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. మస్ట్ ట్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.